నేడలేని పల్లె ప్రజలకు సొంతగూడు కల సాకారం చేసేందుకు కూటమి సర్కార్ నడుం కట్టింది. దీనికోసం పీఎం ఆవాస్ యోజన 2.0 ద్వారా లబ్ధి అందించనున్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను నిర్ణయించేందుకు సర్వే చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 22,701 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిని హౌసింగ్, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం 1,50,000, రాష్ట్రం 1,00,000 చొప్పున మొత్తం 2.5 లక్షలు అందుతాయి. అదనంగా ఉపాధి హామీ పథకం ద్వారా 90 పని రోజులకు 27,000, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి 12,000 రూపాయలు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు 13,259 మందిని సర్వే చేశారు. నవంబర్ 30వ తేదీలోగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. నెల రోజుల తర్వాత కేంద్రం అర్హుల జాబితా ప్రకటించి ఇల్లు మంజూరుపై దృష్టి సారిస్తుందని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. హౌసింగ్ స్కీమ్లో హావా సర్వే కింద సర్వే జరుగుతుంది. ఇందులో మొత్తము మనకు డిమాండ్ సర్వేలో 16,592 హౌసెస్ నమోదు చేయడం జరిగింది. అందులో PMAY 2.0లో 594 వరకు మనకు హౌసెస్ శాంక్షన్ అయినాయి. మిగతా 15,000 ఉన్నా కూడా ఇప్పుడు మనము గ్రామాన సర్వే చేసి ఆవాస్ సాఫ్ట్ యాప్లో పొందుపరుస్తున్నాము. దీనికి మనకు ముఖ్యంగా కావాల్సింది సొంత ఇంటి స్థలం కలిగి ఉండాలి, ఖాళీ స్థలం కలిగి ఉండాలి, మరియు వాళ్ళకి BPL గ్రౌండ్లో ఉండాలి. ఇన్కమ్, పొజిషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు మొదలైనవన్నీ తీసుకుని వారి యొక్క మండల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కానీ, వాళ్ళ గ్రామ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కానీ, ఏఈని కానీ కలిసి యాప్లో అప్లోడ్ చేసుకున్న ఎడల వారికి ఇల్లు మంజూరు చేయబడుతుంది. మనకున్న 15,000కి 9,000 వరకు సర్వే అనేది జరిగింది. మనకి నవంబర్ 30 వరకు సర్వే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మిగతా 6,000ని కూడా మనము నవంబర్ 30 లోపు కంప్లీట్ చేస్తాము. మొత్తము ఉచితంగానే మీకు ఆన్లైన్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చి సర్వే చేసి ఇల్లు క్యాప్చర్ చేసి అక్కడ ఇల్లు ఏది లేదని చెప్పి మీకు మీ యొక్క దరఖాస్తును అప్లోడ్ చేస్తారు.